సమావేశాలు జరిగాయి. తొలి రోజు సంబాల్ హింసాత్మక ఘటనపై పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై చర్చించేందుకు ప్రతిపక్షాలు వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చాయి. విపక్షాల ఆందోళనతో సభ కార్యక్రమాలు కొనసాగలేదు. రెండవ రోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్లో సమావేశం నిర్వహించారు. ఇవాళ ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రతిపక్షాల ఆందోళనలతో రేపటికి వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. దీంతో పాటు రాజ్యసభలో కూడా ఇదే తరహాలో ఆందోళనలు కొనసాగడంతో రాజ్యసభ కూడా వాయిదా పడింది. రైట్, పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి చెప్పండి, తొలి రోజైతే సంబాల్ హింసాత్మక ఘటనపై అలాగే గౌతమ్ అదానీపై చర్చించేందుకు ప్రతిపక్షాలు కూడా వాయిదా తీర్మానానికి నోటీస్ ఇచ్చాయి. తర్వాత సభను వాయిదా వేశాయి. ఈ రోజు కూడా అదే తంతు కనిపిస్తోంది. పార్లమెంటు ఉభయ సభల్లో కూడా పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏంటి, సభలు ఇలాగే వాయిదాలు వేసుకుంటూ పోతారా? డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద సుష్మా, ఏదైతే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ రోజు తిరిగి ప్రారంభమయ్యాయి. భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై కూడా అమెరికాలో అభియోగాలు నమోదైన తరహాపై చర్చ జరపాలని కాంగ్రెస్ వాయిదా తీర్మానం. ఏదైతే విషయాలు లేవడంతో ఉభయ సభల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడిందని చెప్పచ్చు. దాంతో లోక్సభ అలా ప్రారంభమైన కొద్దిసేపటికే మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో రాజ్యసభ కూడా చైర్మన్ జగదీష్ ధన్ఖర్ కూడా 11 గంటల వాయిదా. ఆ తర్వాత ఉభయ సభల ప్రారంభప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాకపోయినప్పటికీ మాత్రం ఇక రేపటికి తిరిగి వాయిదా వేసినట్టు కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలోనే పార్లమెంట్ సమావేశంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు. అందరినీ అరెస్ట్ చేయడానికి డిమాండ్ కూడా చేశారు. చిన్న చిన్న ఆరోపణలపై ఎంతో మందిని అరెస్ట్ చేస్తున్నారని, వేల కోట్ల రూపాయల కుంభకోణ వ్యవహారంలో అదానీని జైల్లో పెట్టాలని కూడా మోదీ ప్రభుత్వం ఆయన రక్షిస్తుందని కూడా విమర్శలు గుర్తించారు. దీనిపై భాజపా కూడా కౌంటర్ ఇచ్చింది. జాతీయ సూర్య స్క్రిప్ట్ కూడా ఇక్కడ అమలు చేస్తున్నారని విమర్శలు కూడా తోసిపుచ్చింది. ప్రముఖ బిలియన్ సార్జోనెంట్లో కూడా రాక్ పులర్ బ్రదర్స్ వంటి దిగ్గజాలు కూడా నడుస్తున్న ఆర్గనైజర్ క్రైమ్ అండ్ కన్స్ట్రక్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు పరిశోధన కథనాలు కూడా వెలువడుతుందంటే గతంలో అదానీ గ్రూప్ పై కూడా సంచలన కథనాలు వెలువడుతుందని కూడా ఈ నేపథ్యంలో తోసిపుచ్చింది. మొత్తం మీద ఏదైనా కానీ గౌతమ్ అదానీపై వస్తున్నటువంటి ఆరోపణలు మాత్రం పట్టుబట్టడంతో ఉభయ సభలో రేపటికి వాయిదా వేసినట్లు మనకు తెలుస్తుంది. రాజమౌళి, అన్ని పార్టీలు కూడా ప్రతిపక్షాలన్నీ కూడా గౌతమ్ అదానీ అంశాన్ని ఖచ్చితంగా పట్టుకున్నారు. ఆ అంశంపైనే చర్చించాలని చెప్పి ఈ నేపథ్యంలో సభలు ఇలాగే కొనసాగుతాయా? రేపు కూడా ఏంటి పరిస్థితి? పార్లమెంటు ఉభయ సభలు కూడా రేపు ఇలాగే కొనసాగుతాయా? ఎలా ఉంటుంది? ప్రతిపక్షాలు ఏకదాటిపైన వస్తాయి. ఎందుకంటే చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు ఏదైనా తప్పు జరిగితే ఒకవేళ ప్రతి ఒక్కరు కూడా దీన్ని దారి మళ్ళిస్తే కనుక మొత్తం మీద దేశానికి సంబంధించిన భద్రత కావచ్చు, లేకుంటే దేశానికి సంబంధించిన వాణిజ్య సంపద కావచ్చు, అన్ని కూడా దోచిపెట్టాలని చూస్తే వారిని అరెస్ట్ చేస్తారు. కానీ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దీన్ని తిరిగి లేవనెత్తడానికి ఉభయ సభల్లో లేవనెత్తడానికి మారుమూల ప్రాంతాల్లో ఒకలా డెవలప్మెంట్ ఆగిపోయింది. దీనికి సంబంధించి ఒక్కరికే మీరు కట్టబెడుతున్నారు. అదానీ అంబానీల లాంటి దిగ్గజాలకు మాత్రమే కట్టబెడుతున్నారు. మొత్తం మీద పెద్ద కుంభకోణాలే ఉన్నాయి కాబట్టి ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలి, అదంతా బయటకు కట్టేయాలి అనేది మాత్రమే వీరు పార్లమెంట్ లో లేవనెత్తుతున్నారు. మొత్తం మీద ఏదైతే ఈ వ్యవహారంపై చర్చ జరపాలని కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చిందో అలాగనే లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కూడా అందరూ ఒక తాటిపేటకి వచ్చినా కానీ చేసేది లేకనే ఇవన్నింటినీ కూడా వాయిదా తీర్మానం వేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ మాత్రం రేపు కూడా ఇదే తత్వం కొనసాగుతున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి. మొత్తానికైతే తొలి రోజు సంబాల్ హింసాత్మక ఘటనపై పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై చర్చించేందుకు ప్రతిపక్షాలు వాయిదా తీర్మానానికి నోటీస్ ఇచ్చాయి. విపక్షాల ఆందోళనతో సభ కార్యక్రమాలు కొనసాగలేదు. రెండవ రోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంటులో సమావేశం నిర్వహించారు. ఇవాళ ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రతిపక్షాల ఆందోళనలతో రేపటికి వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. దీంతో పాటు రాజ్యసభలో కూడా ఇదే తరహాలో ఆందోళనలు కొనసాగడంతో రాజ్యసభ కూడా వాయిదా పడింది.